హాయ్ అండి, నేను మీ మంజుని. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. నిన్నైతే ఉగాది పచ్చడి పెట్టలేదు అని వేరే వాళ్ళు అడిగినారండి, అందుకు చూపిస్తున్న వీడియోలో. నిన్నైతే ఉగాదికి పటాలు కడుక్కొని పూజ చేసి ఉగాది పచ్చడి అయితే మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఉప్పు, కొద్ది కారం, కొంచెం చింతపండు, అలాగే వేప పువ్వు, బెల్లం వేసుకొని చేయాలండి. ఒగరంటే మనకు మామిడికాయ ముక్కలో ఉంటుంది. అలాగే మామిడికాయ పప్పు కూడా నేను చేసినానండి, మినీ బ్లాగ్లో పెడతాను. ఇంకా నేనైతే ఇట్లా పటాలు కడిగి పూజ చేసి చిత్రాన్నం, బియ్యం పాయసం, ఉగాది పచ్చడి, ఇంకా వడపప్పు అనమాట, అంటే పెసరపప్పు, బెల్లం ముక్క పెడతామన్నమాట. మేము ఇట్లా చేసుకుంటామండి మేము ఉగాది పండగ అయితే. చూడండి దాని ప్రాసెస్ అయితే ఇదే. మామిడికాయ ముక్కలు, బెల్లం, కారము, కొంచెం ఉప్పు, కొంచెం చిన్న చింతపండు అండి, ఎక్కువ వేయకుండా. 6 రుచులు అనమాట, 6 రుచుల కలయికే మన ఉగాది పచ్చడి అనమాట. అలాగే మన లైఫ్ కూడా అట్లనే కష్టం సుఖం అన్నీ ఉంటాయన్నమాట. చూడండి మామిడికాయ పప్పు, అదే అప్పడాలు వేయించిన ఇదేనండి మా ఉగాది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.